మరణమే ఎడబాటని నీ దేహమే విడవాలని దేవుడు రాసిన శాసనం తెలుసునా? సర్వమే నీకున్నను నీ చావుతో విడవాలని శాశ్వతమేది కాదని తెలుసునా? మట్టి దేహముపై మమకారమా, నీ వెంటరాని వాటికై పోరాటమా. మట్టి దేహముపై మమకారమా, నీ వెంటరాని వాటికై పోరాటమా. వట్టి ఊపిరే నీదని మరువకుమా. మరణమే ఎడబాటని నీ దేహమే విడవాలని దేవుడు వ్రాసిన శాసనం తెలుసునా? అల్లుకున్న బంధాలు ఆపగలవని మరణం, ఆప్తులైన వారిని విడిచి వెళ్ళే ఆ తరుణం. అల్లుకున్న బంధాలు ఆపగలవని మరణం, ఆప్తులైన వారిని విడిచి వెళ్ళే ఆ తరుణం. ఆశలెన్ని ఉన్నా, ఆస్తులెన్ని ఉన్నా, ఆవిరైపోయే జీవము. అందము మోసమై, సౌందర్యం వ్యర్థమై, శిథిలమైపోయే దేహము. మట్టి దేహముపై మమకారమా, నీ వెంటరాని వాటికై పోరాటమా. వట్టి ఊపిరే నీదని మరువకుమా. మరణమే ఎడబాటని నీ దేహమే విడవాలని దేవుడు వ్రాసిన శాసనం తెలుసునా? అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే కలిగి ఉన్న వాటితో తృప్తి పొందుటే మేలు. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే కలిగి ఉన్న వాటితో తృప్తి పొందుటే మేలు. లోకమే నాదంటూ పాపిగా మరణిస్తే నీ ఆత్మయే నిత్యనాశనం. పాప పరిహారముకై క్రీస్తునే విశ్వసిస్తే నీ ఆత్మకు నిత్య జీవము. మట్టి దేహముపై మమకారమా, నీ వెంటరాని వాటికై పోరాటమా. వట్టి ఊపిరే నీదని మరువకుమా. మరణమే ఎడబాటని నీ దేహమే విడవాలని దేవుడు రాసిన శాసనం తెలుసుకో. సర్వమే నీకున్నను నీ చావుతో విడవాలని శాశ్వతమేది కాదని తెలుసుకో. మట్టి దేహముపై మమకారమా, నీ వెంటరాని వాటికై పోరాటమా. పరదేశివే నీవని మరువకుమా.